లండన్ వెళ్ళబోయే ముందుగా పులివెందుల పర్యటనకు వచ్చిన జగన్మోహన్ రెడ్డి వెళ్తూ వెళ్తూ కడప బాధితులకు ఏదైతే కనుక హైవే నిర్మాణ బాధితులకు మాత్రం నేను అధికారంలోకి వచ్చిన తర్వాత మీకు న్యాయం చేస్తానంటూ ఇచ్చిన హామీ ఎలా చూడాలంటారు? అసలు ఈ పులివెందుల పర్యటన ఎలా చూడాలంటారు? ఈ హైవే బాధితుల గోడు పట్టించుకునే అవకాశం ఉందంటారు అసలు ఆయన? ఎప్పుడైనా సరే ఏ బాధితులు వచ్చినా సరే మేము అధికారంలోకి వస్తే అనే మాట ఆయన నోటేమన్నా అది ఒక్క డైలాగే అతని చేత ఇంకేం చేత కాదు. మరి అధికారంలో ఉండవు 5 ఏళ్ళు ఏం చేశా? పులివెందులో ఏం చేసావు? అధికారంలో ఉండవుగా నువ్వు ఆ రోజు ఎందుకు చేయలేదు? నేను మళ్ళీ అధికారంలో 3 సంవత్సరాల తర్వాత వస్తాను, అప్పుడు దాకా ఆగండి, అప్పుడు దాకా ఇదవ్వండి, అప్పుడు దాకా దేకండి అంటే సరిపోయిద్దా? ఏంది మీరు మాట్లాడేది? ఇప్పుడు హైవే దానికి వెళ్ళినప్పుడు నువ్వేం చేయాలి? నేను రేపు పొద్దున్న చర్చిస్తాను అసెంబ్లీలోకి పోయి అని చెప్పాలి, లేదా ప్రజల మధ్యలోకి వచ్చి నేను మాట్లాడతానని చెప్పాలి. అది కాకుండా నేను 3 సంవత్సరాల తర్వాత మాట్లాడతాను అంటే 3 సంవత్సరాల దాకా ఇది వస్తే ఆపుకుంటారా? ఇది వస్తే ఆపుకుంటావు 3 సంవత్సరాల దాకా? నాకు అదే అర్థం కావట్లేదు. ప్రతిదీ ఎవడెళ్ళినా 3 సంవత్సరాలు ఆగండి అంటే 3 సంవత్సరాలు ఆగితే నువ్వేం చేసావు? 5 సంవత్సరాలు చేసావు కదా, నువ్వేం చేశా? నువ్వేమైనా చేస్తే 3 సంవత్సరాల తర్వాత కూడా వచ్చి జగన్మోహన్ రెడ్డి చేస్తాడని జనం అంతా అనుకుంటారు. నువ్వేం చేయలేదు కదా. మరి ఏం చేయనప్పుడు నువ్వు ఏడి నుంచి వస్తావు? నువ్వేం చేసావని వస్తావు? మళ్ళీ పూజారులు పిలిపించుకున్నావు, ఏం జరిగింది? ఒంటిమిట్ట నుంచి వాళ్ళ షోకాజ్ నోటీసులు పోయినాయి. అవసరమా నీకు అవసరమా పూజారులను పిలిపించుకొని చేసుకోవటం? నీకు లేదు కదా అసలు, పూజారి వ్యవహారమే లేదంటున్నావు. నేను అది కాదు ఇది అంటున్నావు. మరి ఏదో ఒక దాంట్లో ఉండాలి కదా. ఇప్పుడు ఓ దాంట్లో స్టాండ్ తీసుకోవాలి. ఓ దాంట్లో స్టాండ్ తీసుకోకపోతే ఎలా చేస్తారు మీరు అందరూ? ఎట్లా పడితే అట్లా జగన్మోహన్ మాట్లాడితే 3 సంవత్సరాల తర్వాత నేను వస్తాను, 3 సంవత్సరాల తర్వాత నేను దేగుతాను, దేగటానికి అప్పుడు దాకా ఏముండదు. మొత్తం చేసే కూర్చుంటారు కుటుంబ ప్రభుత్వం. లండన్ వెళ్ళబోయే ముందుగా అసలు పులివెందుల పర్యటన దీనిలో ఆంతర్యం ఏందనుకోవచ్చు అంటారు? ఏం లేదు, బెంగళూరు నుంచి హైదరాబాద్ వచ్చాడు, హైదరాబాద్లో మకాం పెట్టాడు. బెంగళూరు అయిపోయిందాడా ఈ 2 సంవత్సరాల్లో, హైదరాబాద్లో కూడా అయిపోయింది, ఏముండదు. ఇక తర్వాత ఇంకేడికి మకాం మారుతాడో అతనికే తెలియదు. తాడేపల్లి అంటాడేమో, తాడేపల్లి లేదుగా, రావట్లేదుగా. ఎప్పుడో వారానికి ఓ రోజు వస్తున్నాడు, ఏదో చుట్టం చూపుగా వస్తున్నాడు, పోతున్నాడు. అంతకుమించి ఆయన ఏం చేయట్లా. ఏం చేస్తాడు జగన్మోహన్ రెడ్డి? ఇంకా అయిపోయింది జగన్మోహన్ రెడ్డి. మీరందరూ ఇంకా జగన్మోహన్ రెడ్డి కొత్తగా ఏం చేస్తాడు చెప్పండి? 5 సంవత్సరాలు చేయలేని అధికారం ఇస్తే 5 సంవత్సరాలు చేయలేని జగన్మోహన్ రెడ్డి ఇంకేం చేస్తాడు? నాకు అదే అర్థం కావట్లా. నేను 3 సంవత్సరాలతో వస్తే ఈ పని చేస్తాను, 3 సంవత్సరాలు ఆగండి, మనమే గవర్నమెంట్లోకి వస్తాం. ఏం చేసావు నువ్వు గవర్నమెంట్లోకి వస్తావు చెప్పు? నాకు అదే అర్థం కాదు. ఏమీ చేయలేదు అతనేం గవర్నమెంట్లోకి రాడు. కూటమి ప్రభుత్వం అతనికి అంత ఛాన్స్ ఇవ్వదు. సరే, ఇవన్నీ ఒకెత్తి అయితే అసలు లండన్ పర్యటన ఎలా చూడాలి? లండన్ పర్యటన ఏముందో, ట్యాబ్లెట్లు అయిపోయాయంటే ట్యాబ్లెట్ కోసం పోతున్నాడేమో. ఏంటన్నా మరి అసలు మేమేం తప్పు చెప్పాం గురు? మేమేం తప్పు చెప్పలేదే. ట్యాబ్లెట్లు అయిపోయి ఉంటే ట్యాబ్లెట్ల కోసం పోతున్నాడని చెప్పాం. మేమేం ట్యాబ్లెట్లు అంటే మీరు అన్ని అదే అనుకుంటా, లేదా వాళ్ళ ముఖ్యమంత్రి అయ్యుండి ఆయన మరి మేమేమన్నాం గురు? మేమేమన్నా అన్నామేంది గురు? మేము అతను ఏమన్నా విమర్శించామా, ఎగతాళి చేసాం? ఏం చేయలేదు కదా. టాబ్లెట్లు అనే మాట కాకుండా అసలు ఎందుకు పర్యటనలో వాళ్ళ అమ్మాయి దగ్గరికి వెళ్తున్నాడు అనుకో, సరే అదే అన్న అనుకుందాం, కాసేపు వాళ్ళ అమ్మాయి దగ్గరికి వెళ్తున్నాడు అనుకుందాం. దాన్ని కూడా మేమేం చెప్పి వచ్చాము కదా దానికి. మీరేమో అదంటే అది కాదంటారు, ఇదంటేనేమో మేమేం చెప్పాలి? ఇంకా కూతురు దగ్గరికి వెళ్తున్నాడు అనుకోండి, కన్నతండ్రి వ్యక్తి తిరిగి వస్తాడా? సరే వస్తాడా రాడా అంటే టాబ్లెట్ల ప్రభావాన్ని బట్టి ఉంటుంది. మళ్ళీ మీరు టాబ్లెట్ల దగ్గరికే వెళ్తున్నారు. మరి ఇది నిజమే కదా, మేము చెప్పింది కాదు కదా, మేమేం కొత్తగా చెప్పింది కాదు కదా. అతను వెళ్తానే ఉన్నాడు కదా, 3 నెలలకు 4 నెలలకు ఒకసారి వెళ్తున్నాడు కదా లండన్. మరి అదే మరి అతను ఇవాళ మాట్లాడింది రేపు గుర్తుండదు, రేపు మాట్లాడింది ఎల్లుండి గుర్తుండదు జగన్మోహన్ రెడ్డికి. మరి దాన్ని మేమేమని చెప్పాలి? మేమేం తప్పు చెప్పలేదే. మరి వాళ్ళ అమ్మాయిల దగ్గరికి వెళ్తున్నాడు అనుకుంటాం, కాసేపు మేము మా వర్షన్ అయితే ఇదేని అనుకుంటాం. మీరేమో అది చెప్పనిట్లా ఇది చెప్పనిట్లా, మేమేం చేయాలి? ఏది జరిగిద్దో మనం ఏం చెప్తాం? వస్తాడా రాడంటే రాకుండా ఏం చేస్తాడు జగన్మోహన్ రెడ్డి? ఆడేం చేస్తాడు? ఆడేమి వాళ్ళ పిల్లల దగ్గర ఎన్ని రోజులు ఉంటాడు? ఇక్కడ రాజ్యం నడపాలంటున్నాడు కదా, 3 సంవత్సరాల తర్వాత నేను రాజుని అవుతాను అంటున్నాడు కదా. ఎట్టవుతాడు? నాకు అదే అర్థం కాలేదు. ఎట్టవుతాడు అంటే కనుక ఇప్పుడు గతంలో చూసాం హైదరాబాద్ గతంలో చూసామంటే ఒక్కసారి రాజశేఖర రెడ్డి కొడుగ్గా చూశారంతే. రాజశేఖర రెడ్డి కొడుగ్గా ఒకసారి చూశారంతే. ఆ ఒక్కసారికి
నీ అంతటా నువ్వు నాశనం చేసుకున్నావు వ్యవస్థని. ఉమ్. అది నువ్వేం చేసావు అనేది కాదు, నువ్వు ఎంత ఏం చేసావు అనేది వ్యవస్థలో కావాలి, గుర్తుపెట్టుకో. 100% అతని వల్ల ఏమీ కాదు, అతను ఏమీ చేయలేడు. అతను వస్తాడులే, తిరిగి రాకేం చేస్తాడు, వాళ్ళ అమ్మాయిల దగ్గర ఎన్ని రోజులు ఉంటాడు. అంటే 2014 నుంచి 2019 వరకు హైదరాబాద్ వేదికగా ఉండి వ్యూహాలు రచించడం వల్లే తను గెలిపొందానని చెప్పి తెలుసుకొని ఇప్పుడు మళ్ళీ హైదరాబాద్ మకం మారుతున్నాడు అనుకోవచ్చు అంటారా? అదే అనుకోండి, ఏం తప్పే ఉంది దాంట్లో. మీరు అనుకోవడానికి మాకేముంది, మీరు ఎన్ని రకాలైన అనుకోవచ్చు. మరి కారణం ఏమో మేమైతే కారణం దాన్ని అనుకోవట్లా. మరి ఏంటది? వాళ్ళ చెల్లెలు ఇది కూడా ఏమన్నా ఆస్తిగా చేసి వస్తున్నాడేమో అనుకున్నాను నేనైతే. లోటస్పోండి అదే ఏంటంటే మేము తప్పు చెప్పామేంది గురువు గారు? మేము తప్పు చెప్పామా? మేమేం తప్పు చెప్పలేదే, మేమేం తప్పు చెప్పలా. మీరు అనుకుంటున్నారు అలా, మేమేం తప్పు చెప్పామా? అదేం మేము తప్పు చెప్పలేదే. ఎందుకు అంత దూరం ఆలోచిస్తున్నారు మీరు? అసలు లోటస్ పాండ్ వస్తే గెలుస్తాడు, తాడేపల్లి మరి ఆ రోజు తాడేపల్లిలోనే ఉన్నాడుగా. లోటస్ పాండ్ నుంచి తాడేపల్లిగా ఉంది, తాడేపల్లి వచ్చినప్పుడు మరి గెలిచాడు, మరి అదే తాడేపల్లి ఓడిపోయాడుగా. మరి దాన్ని ఏమని చెప్పాలి మేము? మీరు చెప్పిన మాటే కదా, లోటస్ పాండ్ వస్తే అప్పుడు ఉన్నాడు కాబట్టి ఇప్పుడు మళ్ళీ చేస్తే గెలుస్తాడు అంటున్నారు, మీరే చెబుతున్నారు కదా. మరి ఆ రోజు అదే తాడేపల్లిలో గెలిచాడు, మరి తాడేపల్లిని మళ్ళీ ఉన్నాడుగా, మళ్ళీ గెలవలేదే, మళ్ళీ పాయింట్ ఏది? అంతేగాని మీరు అట్లా అనుకోబాకండి, తాడేపల్లి వస్తే గెలుస్తాడా, అది కాదు. అతను చేసిన పని బట్టి, అతను చేసిన వ్యవస్థ నాశనాన్ని బట్టి అతను ఓడిపోయాడు. అర్థమైందా? ఏ రాజకీయ పార్టీ అయినా 100% 154 సీట్లు ఇచ్చినప్పుడు 151 ఇచ్చారు. సరే మా వాళ్ళను 3-4 తీసుకున్నాడు, అది వేరే విషయం. సరే 151 ఇచ్చినప్పుడు కనీసం 70-80 అయినా వస్తాయిగా. 70-80 ఈజీగా రావాలిగా వాస్తవంగా. మరి 100 రాకపోయినా 70-80 అయినా రావాలిగా. మరి ఎన్ని వచ్చినాయి ఆ రోజు? 11 వచ్చినాయి. 11 అంటే ఎంత పర్సంటేజ్ వచ్చింది నీకు? పర్సంటేజ్ లెక్క ప్రకారం కాదు, ఓటు లెక్క ప్రకారం చెప్పలే, కాన్స్టిట్యున్సీ లెక్క ప్రకారం నీకు ఎంత పర్సంటేజ్ వచ్చింది? బిలో 10%. మరి అది మరి నువ్వు ఎలా నాయకత్వం వహిస్తావు, ఎలా పనిచేస్తావు? అయిపోయిందమ్మా, నీ టైం అయిపోయింది. టైం అయిపోయినప్పుడు అసెంబ్లీలోకి వెళ్ళి ఇదిగో ఈ చర్చలు ఇటు పోరాడితే ప్రజల పక్షాన కొద్దిగా ఏమన్నా జనంలో మార్పు వస్తుంది. నువ్వు ఇంట్లో కూర్చొని పోరాడమని చెప్తున్నారు కదా. నిన్న స్టేట్మెంట్ కూడా జగన్మోహన్ రెడ్డి గారి స్టేట్మెంట్ అదే కదా, ప్రజల తరపున పోరాడండి, మీరు అందరు ప్రజా సమస్యలపై ప్రజలు పోరాడాలా? ఈ నాయకుడు ఈయన పోరాడాలి, వైసీపీ నాయకులను పోరాడాలి. మరి మెయిన్ నాయకుడు ఎందుకు పోరాడతలా? బెంగళూరు పోతున్నాడు, లేదా తాడేపల్లి పోతున్నాడు, ఆడకు పోతున్నాడు, ఏడకు పోతున్నాడు, మరి ఏమైంది? ఎందుకు పోరాడతలేదు అతను? నాయకులు పోరాడేది ఏంది? నాయకుడిగా నువ్వు పోరాడాలా? ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు పోరాడా, లేకపోతే ప్రజలతోటి ఆయన కూడా పోరాడాడు. ఇట్లా నువ్వు కూడా రా, ప్రజలతోటి రమ్మనే అడుగుతుంది. మేము అసెంబ్లీ రమ్మంటున్నాగా, మా త్రిపులార్ గారు రెడీగా ఉన్నారుగా. నువ్వు అసెంబ్లీకి వస్తే ఎప్పుడైనా వేచి చూస్తున్నారుగా. అది జరిగే పని కాదని చెప్తున్నారు కదండి. సరే, జరిగే పని కాదంటే మనం ఏం చెబుతాం బ్రదర్? మాకు ప్రతిపక్ష హోదా ఇస్తేనే ఆ పని జరిగిద్ది. ప్రతిపక్ష హోదా ఎవడిస్తాడు? అరే మళ్ళీ మీరు మొదటికి వెళ్తాడు అసలు కాదు గురు. ప్రతిపక్ష హోదా ఇప్పుడు ఈ కలదోడు నీది, ఈ కలదోడు నీది నీ దగ్గర ఉంటది, నా దగ్గర ఉన్న కలదోడు నీకు ఏమంటే ఎట్టేస్తాను? అది ఆయన లెక్కలో వేరు. ఎట్లా అవుతుంది ఆయన లెక్కలో? ఇది కలదోడు నీదేగా, నా దగ్గర ఉందిగా. నా దగ్గర ఉంటే నాది అయిద్దా? మరి ప్రజలు నీకు ఇలేదు, ఈయనప్పుడు మేమేం చేయాలి గురు? సరే ఇవన్నీ ఒక ఎత్తు అండి. అట్ట కాదు గురు, ఇవన్నీ ఒక ఎత్తు అంటారు ఏంది? ఇన్ని కలిపితేనే జగన్మోహన్ రెడ్డి నాశనం చేసిన వ్యవస్థలో ఈ ఒక భాగస్వామ్యం అవుతుంది, గుర్తుపెట్టుకోండి. దానికి మనం ఏం చేస్తాం? అతని క్యారెక్టర్ అలాంటిది, అతని వ్యవస్థ అలా నడుపుతున్నాడు. మనం చేయగలిగింది ఏమని చెప్పండి? మనం ఏం చేయగలిగింది ఏం లేదు. అతని యొక్క వ్యవస్థ, అతని యొక్క పారదర్శకత అంటారు చూసావా, అదే అలా నడుస్తుంది. ఏంటి యాంకర్ శ్యామల వార్నింగ్ ఇచ్చే పరిస్థితి వచ్చింది మళ్ళీ కూటమి ప్రభుత్వానికి, ఏంటంటారు? అంత యాంకర్ శ్యామల చెప్పింది కదా మొన్న మీటింగ్ లో, చెప్పలేదా? మాజీ ముఖ్యమంత్రి అంబటి రాంబాబు అని చెప్పింది కదా. ఏదో ఫ్లో లో మాట్లాడింది అండి. మళ్ళీ ఫ్లోలో అంటారు ఏంటండి? అంటే వాళ్ళు మాట్లాడిందే ఫ్లో, మేము మాట్లాడిందే ఇదండి. ఏందండి మీరు ఫ్లోలో మాట్లాడిందా? ఫ్లోలో కూడా మాజీ ముఖ్యమంత్రి అంబటి రాంబాబు అని పిలుస్తారు ఎవరన్నా? ఏదో అంటే అదే అర్థం కాలే. ఏదో అంటే ఏదో ఫ్లోలో అండి, మర్చిపోయి మాట్లాడి ఉందనుకోవచ్చు కదా. ఏంది గురువు గారు, మేమేమంటేనే అలా మాట్లాడకూడదు అంటారు మీరు. మళ్ళీ మీరే ఫ్లోలో మాట్లాడిందిలే కవర్ చేయండి ఒకటి అంటారు. ఎట్టండి కవర్ చేసేది? మేమేమైనా కవర్ చేయాలనుకున్నా ఏమన్నా? ఆమంతటా ఆమె కదండి మాజీ ముఖ్యమంత్రి అంబటి రాంబాబు అని చెప్పింది కదండి.
మీరు ఫ్లోలో అంటారు ఏంది? సరే ఇవన్నీ ఒక ఎత్తు అయితే ఎన్టీఆర్ ని చంపింది చంద్రబాబు నాయుడు అంటూ మళ్ళీ గుడివాడ అమర్నాథ్ ఒక సెన్సేషనల్ కామెంట్స్ చేశారు. మరి వాటికి ఏమంటారు? సార్ ఇలాంటి 100 కాదు 1,00,000 చేశారు. అర్థమైందా? జగన్ బాబాయిని చంపింది కూడా చంద్రబాబు అనే రాశారు. రాశారా రాయలేదా? అట్లానే ఉంటాయి ఇవన్నీ. మీరేం మరి 5 సంవత్సరాలు ఏం దేకారు? చంద్రబాబు మరి రామారావు చంపాడు అన్నప్పుడు మీరు తీయచ్చుగా, ఫైలు తీసి ఆడవచ్చుగా. మీరు ఏడిచేవాళ్ళు అయితే ఆడ ఏమీ లేదు కాబట్టి ఊరక మీడియా ముందు కూర్చొని మాట్లాడటం కాదు. దానికి ఒక విలువ, వాల్యూ ఏది పడితే అది మాట్లాడితే ఎట్ట గురువు గారు? ఎట్లా ఇది వ్యవస్థలో? ఏం అంత పిచ్చోళ్ళే జనం ఏమన్నా? అమర్నాథ్ ఆడ కూర్చొని ఏదో గుడివాడ అమర్నాథ్ అతని పేరు ఏదో ఉందిలే, మర్చిపోయాను నేను ఈ మధ్య. ఈ మధ్య నేను మర్చిపోయాను గురువు గారు. కొద్దిగా గుర్తు చేస్తే మీరు కూడా, అంటే మీరు గుర్తు చేస్తే కాదులే, నాకే గుర్తు వస్తున్నట్టు ఉందిలే. కోడిగుడ్డు ఈ పచ్చళ్ళు అమర్నాథ్, ఎంఓఏలు చేసుకున్నా, ఏది ఇంకోటి ఏదో చెప్పారు ఎంఓఏ ఆ రోజు చేసుకున్నా. నూడిల్స్ అమర్నాథ్, ఇలాంటి చాలా పేర్లు ఉన్నాయి అతనికి. మరి అతన్ని మనం అంత ఇదవ్వాల్సిన పనేం లేదు. అతను మాట్లాడటం చేత కాకపోతే ఇలానే ఉంటుంది. ఎవరికైనా గుర్తుపెట్టుకోండి, జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో ఇలా మాట్లాడారు కాబట్టే నీకు కాడు ఇలా ఏదంటే పక్కాడి మీద నెప్పవేయటం, ఎదురోడి మీద పేడేయటం, వాడే దుడుచుకుంటాడే వాడే గడుక్కుంటాడులేని ఒక జగన్మోహన్ రెడ్డి వాళ్ళందరినీ పెంచుతున్నాడు కాబట్టి జగన్మోహన్ రెడ్డి 151 నుంచి 11కి వచ్చాడు. ఇప్పటికైనా గుర్తుపెట్టుకోండి.